అండి వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ద టీమ్ ఆఫ్ $5. సో ఇక్కడ మన $5 కాన్సెప్ట్లో మోర్ దాన్ వన్ అకౌంట్. ఓకే, అంటే ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ $108 అనేది మనకు తెలుసు, ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. బట్ కొత్తగా వచ్చేవాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ అయి ఉండొచ్చు. మల్టిపుల్ అకౌంట్స్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు, మల్టిపుల్ అకౌంట్స్ ఇన్ ద సెన్స్ ఒక 50,000 ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, లేకపోతే 1 lakh ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, ఆర్ మోర్ దాన్ అమౌంట్ని ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నప్పుడు ఇక్కడ నేను మీకు సజెస్ట్ ఎలా చేశాను అంటే, సో దాన్ని మీరు మల్టిపుల్ అకౌంట్స్ కింద క్రియేట్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుందనే విషయాన్ని చెప్పడం జరిగింది. అయితే మల్టిపుల్ అకౌంట్స్ని ఏ రకంగా క్రియేట్ చేసుకోవాలనే కాన్సెప్ట్ సంబంధించి ఈ వీడియో అనేది. సో ఇక్కడ మీరు ఒక లాగిన్ ఐడితో, అంటే వన్స్ మీరు సైన్ అప్ అయిన తర్వాత, రిజిస్టర్ అయ్యి వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీకంటూ ఒక లాగిన్ క్రెడెన్షియల్స్ అయితే ఉంటాయి కనుక, ఒక లాగిన్ ఐడి నుంచి మనం నెంబర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్ కోసం చెప్పి మల్టిపుల్ ఈమెయిల్స్ యూజ్ చేస్తూ సైన్అప్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకే, చూద్దామండి. ఓకే, సో అయితే ఈ మల్టిపుల్ అకౌంట్స్ని ఏ రకంగా క్రియేట్ చేసుకోవచ్చు అనే సబ్జెక్ట్కి వస్తే, ఇక్కడ మీకు వీడియో డిస్క్రిప్షన్లో లింక్ని ప్రొవైడ్ చేయడం జరిగింది, ఆర్ అదర్వైజ్ మీకు వాట్సాప్లో కూడా లింక్ పంపించడం జరుగుతుంది. ఎవరైనా లింక్ అవైలబుల్ లేని వాళ్ళు వాట్సాప్ చేయొచ్చు 9858222354 నెంబర్కి. సో దట్ వన్స్ మీకు ఆ లింక్ అవైలబుల్ ఉన్న తర్వాత ఇక్కడ చూడండి, సింప్లీ ఈ లింక్ మీద మీరు ఒకసారి క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు లింక్ మీద క్లిక్ చేశారో మీకు ఇలాగా సెపరేట్ విండో అయితే ఓపెన్ అవుతుందండి, ట్యాబ్. ఓకే, సో మన $5 ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ తాలూకా డీటెయిల్స్ అయితే మీకు ఇందులో క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేనేం చేయాలి, స్టార్ట్ కాపింగ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే దాన్ని క్లిక్ చేశానో ఇక్కడ నాకు ఈ రకంగా ఒక పాపప్ విండో అయితే ఓపెన్ అవుతుంది. ఈ పాపప్ విండోలో మీకు ఇక్కడ కింద కంటిన్యూ విత్ వెబ్ వర్షన్ అనే ఆప్షన్ ఉంచండి. క్యూఆర్ కోడ్ ద్వారా చేయొచ్చు యాప్ నుంచి అయితే, బట్ కంటిన్యూ విత్ వెబ్ వర్షన్ అనేది నేను చూస్ చేసుకుంటున్నాను. ఎప్పుడైతే నేను దాన్ని క్లిక్ చేశానో అగైన్ మళ్ళీ ఒక సెపరేట్ ట్యాబ్ ఓపెన్ అయింది. ఈ ట్యాబ్ మనకి ఈ రకంగా డిస్ప్లే చూపిస్తుంది. సో ఇక్కడ మీకు మీ అకౌంట్ లాగిన్ అయినప్పుడు సమ్ టైమ్స్ డైరెక్ట్గా ఇక్కడ నేను ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నాను కనుక పేజ్ ఈ రకంగా ఓపెన్ అయింది. కానీ మీకు సమ్ టైమ్స్ మీరు లాగిన్ కాకుండా లింక్ క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ ఇన్వెస్ట్మెంట్ క్లిక్ చేస్తే సైన్ ఇన్ అనేది అడుగుతుందండి. సో రిజిస్టర్ ఆర్ సైన్ ఇన్ అని, మీరు సైన్ ఇన్ ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ అయ్యి ఉంటే మాత్రం సైన్ ఇన్ అనేది క్లిక్ చేసి లాగిన్ క్రెడెన్షియల్స్తో మీరు లాగిన్ అవ్వండి. వన్స్ లాగిన్ అయిన తర్వాత మీకు ఈ రకంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటి, ఇన్వెస్ట్మెంట్ అనేది ముందు మనం డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే డిపాజిట్ ఎక్కడ చేయాలి నేను, సో ఇక్కడ నేను డైరెక్ట్గా డిపాజిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆల్రెడీ నాకు ఇక్కడ అకౌంట్లో డిపాజిట్ అయ్యి ఉన్నాయి కనుక మళ్ళీ నేను ఇక్కడ మీకు వేరేగా డిపాజిట్ అయితే చేసి చూపించట్లేదు. బట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి సబ్జెక్ట్ అయితే చెప్తున్నాను. ఇక్కడ డిపాజిట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ డిపాజిట్ ఆప్షన్ మీద మీరు ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఫోన్పే ఆప్షన్ దొరుకుతుంది. యూపీఐ ఎక్స్ప్రెస్ కానీ యూపీఐ ఐడి కానీ మీరు సెలెక్ట్ చేసుకొని ఫోన్పేని యూజ్ చేస్తూ మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ని మీరు డిపాజిట్ చేయాలనుకుంటున్నారనేది ఆ ఫండ్ని మీరు అక్కడ టైప్ చేసి ఆ ప్రాసెస్ని కంప్లీట్ చేయండి. అంటే అక్కడ మీరు 40,000 50,000 1 lakh అనేది మీరు చూసుకొని, సో ఇఫ్ ఎట్ ఆల్ 1 lakh అనుకుంటే మీరు 1 lakh అనేది ఒకేసారి డిపాజిట్ చేయకండి. సో 45,000 కింద 2 times డిపాజిట్ చేసుకోండి. ఓకే, సో ఓవరాల్గా మీరు డిపాజిట్ చేసిన తర్వాత అది మీరు సపోజ్ 2 lakhs ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, 4 times 50,000 చెప్పిన, లేకపోతే 4 45,000 చెప్పిన మీరు డిపాజిట్ చేసుకుంటే వాట్ ఎవర్ అమౌంట్ యూ డిపాజిటెడ్ అది మీకు ఇక్కడ వన్స్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత మీ వాలెట్లో చూపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైతే మీ వాలెట్లో ఈ రకంగా చూపించిందో దెన్ నేను చూడండి ఇక్కడ నా మై అకౌంట్స్లో ఒకసారి చూద్దాం. అకౌంట్స్లో ఫండ్ ఆల్రెడీ నాది ఉన్నదానికి ఇది ఈ రకంగా ఫండ్ అలొకేట్ అయి ఉంది. ఇక్కడ $150 అనేది ఇక్కడ మాస్టర్ అకౌంట్లో డిపాజిట్ అయి ఉంది అండ్ 303 అనేది ఫ్రీ బ్యాలెన్స్ ఉంది. అయితే ఈ అకౌంట్ ఎక్కడ ఉంది అనేది చూసుకుంటే MT5 అకౌంట్లో ఉందండి. ఓకే, సో దట్ ఇక్కడ MT5 అకౌంట్ అనేది నా పర్సనల్ అకౌంట్. ఓకే, సో ఆ MT5 అకౌంట్లో ఉన్న ఫండ్ని నేను ఇన్వెస్ట్ చేయడానికి అవ్వదు. అందుకని ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే, ముందు ఈ అమౌంట్ని నేను ఇన్వెస్ట్మెంట్ వ్యాలెట్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అంటే విత్డ్రా అనే బటన్ నొక్కిన తర్వాత మీకు ఆప్షన్లో లాస్ట్లో బిట్వీన్ యువర్ అకౌంట్స్ అని ఉంది. ఈ క్లిక్ చేసుకుంటే చూడండి నా MT5 అకౌంట్లో
ఫండ్ ఏదైతే అవైలబుల్ ఉందో చూపిస్తుంది. ఇక్కడ మీకు బటన్ క్లిక్ చేస్తే టోటల్ నా అమౌంట్ MT5లో $303 ఉన్నాయి, MT4లో $150 ఉన్నాయి, MT4 మరొక అకౌంట్లో 0 బ్యాలెన్స్ ఉంది, అండ్ ఇన్వెస్ట్మెంట్ వాలెట్ అని ఉంది విచ్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ అస్. సో ఇక్కడ 0 అనేది ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే బిట్వీన్ యువర్ అకౌంట్స్, నా అకౌంట్స్లోనే నేను ఫండ్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. అంటే ఇక్కడ మీరు డిపాజిట్ చేసిన తర్వాత ఫండ్ సమ్ టైమ్స్ డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ వాలెట్లోకి డిపాజిట్ అవుతుంది, ఆర్ అదర్వైజ్ ఇలా MT4 కానీ MT5 కానీ అకౌంట్లోకి డిపాజిట్ అయ్యి ఉండొచ్చు. అందుకని మీరు ఇక్కడ మై అకౌంట్ సెక్షన్లో చెక్ చేసుకుంటే తెలుస్తుంది. ఓకే, సపోజ్ ఇన్వెస్ట్మెంట్ వాలెట్లో ఉంటే ఇంకా మీరు చేయాల్సిన ఎక్స్ట్రా పని ఏమి ఉండదు. అలా కాకుండా MT4 ఆర్ MT5 అకౌంట్స్లో ఉండిపోతేనే ఈ ప్రాసెస్ అండి. ఓకే, అప్పుడు మాత్రమే ఈ బిట్వీన్ యువర్ అకౌంట్స్ ఆప్షన్ విత్డ్రాలో సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు MT5 అకౌంట్లో ఉన్న $300ని ఇన్వెస్ట్మెంట్ అకౌంట్కి నేను మార్చుకోవాలి. అంటే ఇప్పుడు ఫ్రమ్ అకౌంట్ 1 MT5ని సెలెక్ట్ చేసుకున్నాను, అంటే ఈ ఫండ్ని ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ వాలెట్ 2 అకౌంట్కి షిఫ్ట్ చేస్తున్నాను. ఓకే, ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. సో ఎంత ట్రాన్స్ఫర్ చేయాలి? సో ఇక్కడ నేను $108 అని నేను టైప్ చేసుకుంటున్నానండి. ఆర్ అదర్వైజ్ మీరు మొత్తం 303 కూడా చేసుకోవచ్చు. ఓకే, $300ని నేను ఇన్వెస్ట్మెంట్ వాలెట్లోకి నేను టైప్ చేశాను. ఓకే, సో $300 MT4 వాలెట్ నుంచి ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ అనేది కన్ఫర్మేషన్ అడుగుతుంది. కన్ఫర్మ్ అనేది నేను క్లిక్ చేస్తే ఆటోమేటికలీ ఇక్కడ నా ఫండ్ అయితే ఏం వాల్యూ మారదండి, ఎందుకంటే నా బిట్వీన్ అకౌంట్స్లోనే నేను ట్రాన్స్ఫర్ పెట్టుకుంటున్నాను కనుక. ఓకే, సో ఇప్పుడు నేను ఒకసారి మై అకౌంట్ చెక్ చేసుకుంటే నాకు ఇక్కడ ఇందాకలో $150 అనేది MT4 అకౌంట్లో ఉంది, ఇక్కడ $300 303 ఉండేది, ఇప్పుడు ఓన్లీ 3 మాత్రమే కనిపిస్తున్నాయి. సో రిమైనింగ్ 300 ఏమైంది అంటే ఇన్వెస్ట్మెంట్ వాలెట్ అనేది ఇక్కడ మై అకౌంట్స్లో ఉండదు. ఓకే, బికాస్ అకౌంట్స్ అనేది మీరు ఇండివిజువల్గా ట్రేడ్ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రమే ఆ ట్రేడింగ్ అకౌంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే అకౌంట్ సెక్షన్లో కనిపిస్తుంది. వేరే ఇన్వెస్ట్మెంట్ వాలెట్ అనేది మీకు అక్కడ డిస్ప్లే అవ్వదు. ఓకే, సో ఇప్పుడు నేను ఒకసారి ఇక్కడ క్లిక్ చేసుకున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్ వాలెట్ అనేది చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇన్వెస్ట్మెంట్ వాలెట్ ఈజ్ 0 ప్రస్తుతానికి. ఓకే, అది రిఫ్రెష్ చేసుకుంటే మనకు కనిపిస్తుంది. ఓకే, ఎనీహౌ నేను ఒకసారి మళ్ళీ ఆ లింక్ క్లిక్ చేసుకొని నేను అగైన్ లాగిన్ అయితే ఇప్పుడు నేను ఆల్రెడీ ఫండ్ని ట్రాన్స్ఫర్ చేసి ఉన్నాను కనుక ఇన్వెస్ట్మెంట్ వాలెట్లోకి చూడండి, స్టార్ట్ కాపింగ్ కొట్టాను, కంటిన్యూ విత్ వెబ్ వర్షన్ కొట్టాను, అడిషనల్ మళ్ళీ ట్యాబ్ ఓపెన్ అయింది. ఓకే, ఇదే ప్రాసెస్ అండి, ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదు. ఈ ట్యాబ్ ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు నాకు టోటల్ అవైలబుల్ ఇన్వెస్ట్మెంట్లో చూడండి, ఇన్వెస్ట్మెంట్ వాలెట్లో రిఫ్రెష్ అయింది కనుక ఇప్పుడు $300 అనేది కనిపిస్తుంది, ఎందుకంటే ఇందాక నేను ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాను కనుక. అదే మీరు డిపాజిట్ చేసే టైం డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ వాలెట్లో ఉందనుకోండి, మీరు ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ చేసే పని అయితే ఉండదు. ఓకే, ఇది మాత్రం మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇప్పుడు నేనేం చేయాలి, క్రియేట్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు నేను క్రియేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇక్కడ క్లిక్ చేసుకుంటే స్టార్ట్ కాపింగ్ అనే ఆప్షన్ వచ్చింది, ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. సో ఇప్పుడు నా అకౌంట్లో ఎంత ఉన్నాయి, $300 ఉన్నాయి. సో దట్ నేను ఇందులో 108 ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను కనుక 108 అనేది టైప్ చేసి క్రియేట్ ఇన్వెస్ట్మెంట్ క్లిక్ చేస్తే స్టార్ట్ కాపింగ్. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. సో ఇప్పుడు నా ప్రాసెస్ అప్డేట్ అయ్యి $108 అనేది ఇన్వెస్ట్మెంట్ ఇందులోకి యాడ్ అయింది. సో ఇక్కడ నాకు ఒక ఇన్వెస్ట్మెంట్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. ఓకే, నేను ఇది స్టాప్ కాపింగ్ కొట్టేంత వరకు కూడా ఈ ఇన్వెస్ట్మెంట్లో ఈ $108 అనేది ఉంటాయి. అండ్ మాస్టర్ అకౌంట్లో ట్రేడ్స్ ఏవైతే మనం చేస్తామో ఆ ట్రేడ్స్ అన్ని కూడా ఇక్కడ రెప్లికేట్ అవుతాయి. అయితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే చూడండి, కోఎఫిషియంట్ అనేది కనిపిస్తుంది. సో మీకు ఒక నిన్న వీడియోలో చెప్పినట్టుగా ఇప్పుడు నేను $150 ఫండ్ మాస్టర్ అకౌంట్లో ఉంటున్నప్పుడు నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 108 కనుక నా కోఎఫిషియంట్ వాల్యూ 0.71% మాత్రమే వచ్చింది. అంటే రేపటి నుంచి వచ్చే ఒక $1 ప్రాఫిట్ వస్తే ఇక్కడ నాకు వచ్చే ప్రాఫిట్ మాత్రము 71 పైసా మాత్రమే వస్తుంది. ఓకే, సో అంటే ఈ కోఎఫిషియంట్ అనేది ఎప్పుడు కూడా మీరు ఈక్వలెంట్గా ఉండేలా చూసుకోవాలి. దానికి సంబంధించి నేను చేంజెస్ అయితే చేస్తున్నాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు, దాని గురించి సబ్జెక్ట్ తర్వాత చెప్తాను. సో ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్ అయితే క్రియేట్ అయింది, డన్. సో ఇప్పుడు నేనేం చేస్తాను, బ్యాక్. ఇప్పుడు నాకు ఒక అకౌంట్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు ఆ డీటెయిల్స్ ఎక్కడ నాకు కనిపిస్తాయి అంటే సింప్లీ సోషల్ ట్రేడింగ్లోకి నేను వెళ్ళినట్లయితే సోషల్ ట్రేడింగ్లో బ్యాక్ ఆల్రెడీ సోషల్ ట్రేడింగ్లో ఉన్నాను నేను. ఓకే, ఇక్కడ నా అసెట్స్ అని ఉంది కదా, అసెట్స్లో నాకు ఇక్కడ నా ఇన్వెస్ట్మెంట్స్ నేను ఏదైతే పెట్టానో అది కనిపిస్తోంది. ఇక్కడ యాక్టివ్ అనే కాన్సెప్ట్లో ఒక ఇన్వెస్ట్మెంటే పెట్టున్నాను కనుక 1 అనేది చూపిస్తుంది.
నేనేమి ఇన్వెస్ట్మెంట్స్ని క్లోజ్ చేయలేదు ఇంకా. ఇన్కేస్ ఏమైనా క్లోజ్ చేస్తుంటే ఆ క్లోజ్డ్ ఇన్వెస్ట్మెంట్స్ తాలూకా ఇన్ఫర్మేషన్ ఇందులో కనిపిస్తుంది. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఒకటే ఉంది కనుక ఒకటి కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇంకా మరొక ఇన్వెస్ట్మెంట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నేనేం చేయాలి? అగైన్ మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి. నేను ఒకసారి నా లింక్ని మరొకసారి క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసిన తర్వాత సేమ్ ఈ రకంగా వచ్చింది. స్టార్ట్ కాపింగ్ కొట్టాను, కంటిన్యూ విత్ వెబ్ వర్షన్ కొట్టాను. ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నాను కనుక ప్రాసెస్ డైరెక్ట్గా తీసుకెళ్తుంది ఆ పేజ్కి. అండ్ ఇప్పుడు మనం ఈ పేజ్కి వచ్చిన తర్వాత చూడండి, ఇందాక మనకి 450 సంథింగ్ ఎంతో కనిపించిన ఫిగర్ ఇప్పుడు 345 మాత్రమే కనిపిస్తుంది. ఎందుకంటే రిమైనింగ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్ళిపోయింది కనుక అది ఇక్కడ టోటల్ వాలెట్లో చూపించదు. ఓకే, డోంట్ కన్ఫ్యూజ్ అండి. ఓకే, సో ఇప్పుడు నేను క్రియేట్ ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ ఆప్షన్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నేను క్రియేట్ ఇన్వెస్ట్మెంట్ కొట్టాను. మళ్ళీ నా దగ్గర డబ్బులు ఇక్కడ ఎంత అనేది అడుగుతుంది. 108 అనేది నేను టైప్ చేశాను. సో దట్ క్రియేట్ ఇన్వెస్ట్మెంట్, మళ్ళీ నేను క్రియేట్ ఇన్వెస్ట్మెంట్ క్రియేట్ చేశాను. రైట్, అగైన్ ఇక్కడ ఒక ఇన్వెస్ట్మెంట్ క్రియేట్ అయింది. దీనికి ఒక కొత్త ఐడి అనేది మీరు చూడొచ్చు. కొత్త ఇన్వెస్ట్మెంట్ ఐడి అనేది జనరేట్ అయింది. ఒకసారి మళ్ళీ నేను బ్యాక్ వస్తే మీరు అసెట్స్లో ఈసారి చూసుకోండి. ఇందాక ఒక ఇన్వెస్ట్మెంట్ ఉన్న నా ఈ పేజ్లో ఇప్పుడు 2 ఇన్వెస్ట్మెంట్లు అనేది క్రియేట్ కాబడ్డాయి. సో ఇప్పుడు నాకు ఇక్కడ యాక్టివ్లో 2 ఉన్నాయి, ఎందుకంటే 2 కూడా యాక్టివ్లో ఉన్నాయి. ఓవరాల్గా ఓపెన్ డేట్ క్లియర్గా మీకు కనిపిస్తుందండి. మీరు ఆ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు ఓపెన్ చేశారు, ఇన్వెస్ట్మెంట్ ఐడి ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు అనేది క్లియర్గా ఇక్కడ మీకు డిస్ప్లే కాబడుతుంది. అండ్ ఈ 2 ఇన్వెస్ట్మెంట్ తాలూకా టోటల్ వాల్యూ మీకు 108 + 108 అండ్ బ్యాలెన్స్ ఇన్వెస్ట్మెంట్ వ్యాలెట్లో ఇంకా 84 ఉంది. ఈ 3 కలిపితే టోటల్ మీరు ఇన్వెస్ట్మెంట్ వ్యాలెట్లో ఉన్న 300కి ఈక్వలెంట్గా ఉంటుంది. అర్థమైంది కదా? సో ఫర్దర్ మరీ నేను ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే నా ఇన్వెస్ట్మెంట్ వ్యాలెట్లో ఇంకా ఫండ్ లేదు కనుక ఓన్లీ నేను 2 ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే చేయాలనుకుంటున్నాను కనుక దాని తగ్గ ఫండ్ నేను ఇన్వెస్ట్ చేసుకున్నాను కనుక ఈ రకంగా అయింది. అదే మీరు ఒక 1 lakh అనుకున్నప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ వ్యాలెట్లో ఎప్పుడైతే ఒక $1000 అవైలబుల్ ఉన్నాయో మీరు అప్ టు 9 or 10 ఇన్వెస్ట్మెంట్స్ని ఈ రకంగా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ అయిన తర్వాత మీరు పేజ్ కానీ రిఫ్రెష్ చేస్తే ఇక్కడ వాల్యూ అయితే మాత్రము టోటల్ 300 ఇందాక నాకు కనిపించేది కదా, అది కూడా ఇప్పుడు కనపడదు. 237కి వచ్చింది. అమ్మాబే నా అమౌంట్ కనపడట్లేదు ఏమైంది అని మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకండి. సింప్లీ ఇది ఓన్లీ మన ట్రేడింగ్ అకౌంట్ తాలూకా వ్యాలెట్, మన ప్రాఫిట్స్ ఏదైనా వచ్చిన తర్వాత ఆ వ్యాలెట్లో కనిపిస్తాయి. ఇక్కడ కనిపించే అమౌంట్ మాత్రమే మనం విత్డ్రా చేసుకోవడానికి పాసిబుల్ ఉంటుంది. బట్ ఇన్వెస్ట్మెంట్ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ ఇక్కడ డిస్ప్లే అవ్వదు. అది ఓన్లీ మీకు ఈ రకంగా మీకు మై అకౌంట్స్ ఉన్నది కదా, దాంట్లోనే సోషల్ ట్రేడింగ్ ఉంది. అది క్లిక్ చేస్తే సోషల్ ట్రేడింగ్లో మీకు అసెట్స్ అని ఉంటాయి. అసెట్స్ మీద క్లిక్ చేసుకుంటే మీ అసెట్ ఇది 2 చోట్ల మీరు ఇన్వెస్ట్ చేశారు, ఇక్కడ మీకు ఆ ఫండ్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీరు విత్డ్రా పెట్టుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ బ్యాలెన్స్లో నేను 2 ఇన్వెస్ట్మెంట్స్ చేశాక ఇంకా రిమైనింగ్ $84 ఉంది. ఇప్పుడు నేను దీన్ని విత్డ్రా పెట్టుకోవచ్చు అండి. బట్ నాకు $300 విత్డ్రా కావాలనుకుంటున్నాను. దెన్ మీరు దీన్ని క్లిక్ చేసుకొని ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ని స్టాప్ కాపింగ్ అనేది మీరు క్లిక్ చేస్తే, ఓకే, అది కూడా మీకు చూపిస్తున్నాను. ఒకసారి నేను స్టాప్ కాపింగ్ అనేది క్లిక్ చేశాను. సో కన్ఫర్మేషన్ అడుగుతుంది, ఎస్ స్టాప్ కాపింగ్. సో ఇక్కడ స్టాప్ కాపింగ్ నేను ఎప్పుడైతే చేశానో నా ఇన్వెస్ట్మెంట్ అప్పుడు నాకు ఏదైనా నా అకౌంట్లో ప్రాఫిట్ యాడ్ అయి ఉంటే ప్రాఫిట్, లాస్ ఉంటే లాస్. సో ఆ అకౌంట్ అయితే మీకు క్లోజ్ అయ్యి మీకు ఇప్పుడు చూడండి క్లోజ్డ్లో ఒకటి వచ్చింది అండ్ యాక్టివ్గా ఒకటి ఉంది. ఇప్పుడు నాకు ఇక్కడ ఆ అమౌంట్ ఇమ్మీడియట్గా ఇన్వెస్ట్మెంట్ వ్యాలెట్లోకి వచ్చింది. ఇప్పుడు నాకు డబ్బు అవసరం ఉంది అనుకున్నప్పుడు నేను ఒకటే క్యాన్సిల్ చేసుకున్నాను. ఇప్పుడు నేను విత్డ్రా పెట్టుకున్నప్పుడు ఈ $192 విత్డ్రా పెట్టుకోవచ్చు, ఆర్ $100 నా రిక్వైర్మెంట్ బట్టి విత్డ్రా పెట్టుకోవచ్చు. సో ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇది మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ అండి. హోప్ సో వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. సో మళ్ళీ వీడియోలో నెక్స్ట్ టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్.